కాంగ్రెస్ పాలనలో అన్నదాతను కష్టాలు చుట్టుముడుతున్నాయి. రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. తాజాగా పంట కాలువల్లోకి నీళ్లు వదలకుండా రైతులను సతాయిస్తుంది. కాంగ్రెస్ నిర్వాకంపై సూర్యాపేట జిల్లా నాగారం మండలం లక్ష్మాపురం గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. ఎండిపోయిన ఎస్ఆర్ఎస్పీ 70 DBM కాలువల్లో దిగి నిరసన తెలిపారు. కాలువలకు మరమ్మతులు చేయించి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. చివరి ఆయకట్టుకు నీళ్లు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. అసంపూర్తిగా ఉన్న 70 DBM వెంటనే స్పందించాలి. స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్ గారు స్పందించాలి. స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్ గారు 70 DBM వెంటనే కంప్లీట్ చేయాలి. ఇన్కంప్లీట్ లో ఉన్న వర్క్ ను వెంటనే కంప్లీట్ చేయాలి. ఇన్కంప్లీట్ లో ఉన్న వర్క్ ను వెంటనే 70 DBM మీద ఉన్న ఇన్కంప్లీట్ వర్క్ ను వెంబడే కంప్లీట్ చేయాలి. 70 DBM మీద ఉన్న ఇన్కంప్లీట్ వర్క్ ను వెంబడే లోకల్ ఎమ్మెల్యే సామేల్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే సామేల్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే లోకల్ ఎమ్మెల్యే సామేల్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే సామేల్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే లక్ష్మాపురం మందుల సామేల్ గారు స్పందించాలి. గారికి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా లక్ష్మాపురం నుంచి తెలియజేస్తున్నాం. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, విషయం మీ దాకా ఎందుకు వచ్చిందంటే 70 DBM మామిడిపల్లి నుంచి మామిడిపల్లి, పనిగిరి, నాగారం, శాంతినగర్, కొత్తపల్లి, లక్ష్మాపురం ఇట్లా పారుకుంటూ వచ్చి రుద్రమ్మ చెరువులో వెనుకట కాకతీయుల కాలం నుంచి కూడా ఒక రిజర్వాయర్ ఉన్న రుద్రమ్మ చెరువులోకి కెనాల్ ఉన్నదండి. దీన్ని కంప్లీట్ కాకుండా ఇన్కంప్లీట్లో వర్క్ ఆపేసినారు. ఆ ప్రభుత్వం ఆపేసిన వర్క్ కంప్లీట్ చేయకుండా ఇన్కంప్లీట్లో ఉన్నదానికి గతంలో నీళ్ళు పుష్కలంగా వదిలేసి రైతులను కొంతమంది డ్యామేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్ కాని వర్క్ కంప్లీట్ చేయకుండా కంప్లీట్ అయిన దాకా కూడా వాటర్ రాకుండా కొంతమందికే వచ్చేటట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు, మంత్రి గారికి దృష్టికి మేము తీసుకొచ్చేది ఏంటంటే లక్ష్మాపురం 70 DBM ఎంత లెక్క వస్తున్నాయో ఎంతమంది నష్టపోతారో ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే ఆ నీళ్లు కంప్లీట్గా ఎక్కడికైతే గమ్యం చేరాలో ఆ గమ్యం చేరే పని చేయాలని చెప్పి లక్ష్మాపురం రైతాంగం నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ SRSP 70 DBM గతంలో ఈ చివరికి ఆయకట్టు వరకు కూడా కొద్ది మొత్తంలో వాటర్ నీళ్ళు వచ్చేవి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఇక్కడ నీళ్ళు వచ్చేటువంటి సందర్భం లేదు. మొత్తం SRSP 70 DBM అనేటువంటిది అసంపూర్తిగా ఉంది. దీని గతంలో కూడా పై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ దీన్ని స్పందించి మేము రిపేర్ చేస్తాం, కాంట్రాక్టర్ని చేంజ్ చేస్తాం అని ఎన్నో మాటలు చెప్పారు తప్ప ఇంతవరకు ఎలాంటి యాక్షన్ అనేటువంటి తీసుకోలేదు. దాంతోపాటు వచ్చేటువంటి ఏదో కొద్దిగా గొప్ప వాటర్ వచ్చినటువంటి వాటర్ని కూడా చివరి ఆయకట్టు వరకు రాకుండానే మధ్యలోనే ఆపి అవి ఎక్కడ పోయే నీళ్ళు అక్కడ పోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క 70 DBM మీద అజమాయిషి అనేటువంటిది లేదు. అధికారుల యొక్క అజమాయిషి లేకపోవడంతో ఇది మొత్తం కుక్కలు చింపిన ఇస్తార్ లెక్క అయిపోయింది. ఎవరిని ఇస్తారాజ్యం వల్ల అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఈ యొక్క ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఈ యొక్క 70 DBMని ప్రభుత్వం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారైనా కానీ మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి దీనిపైన యాక్షన్ తీసుకొని తొందరగా రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం.